డైరెక్టర్ వంశీ అంటే ఇప్పటి తరానికి బహుశా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల్లో కూడా ఎంతగానో ఇంపార్టెంట్ ఉంటాయి. అయితే అలాంటి డైరెక్టర్ స్టార్ హీరోయిన్గా ఉన్న భానుప్రియను అప్పట్లో ప్రేమించిన సంగతి మనకు తెలిసిందే. భానుప్రియ ఇండస్ట్రీకి సితారా సినిమా ద్వారా పరిచయం చేశారు వంశీ. అయితే ఆ సినిమా కంటే ముందు భానుప్రియ వేరే సినిమా చేసిన సితారా ద్వారా మాత్రమే భానుప్రియకు క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వంశీ డైరెక్షన్లోనే స్వర్ణకమలం, విజేత లాంటి ఎన్నో హిట్ సినిమాలు చేశారు. అంతేకాకుండా ఎక్కువ సినిమాలు వంశీతో చేసేసరికి చాలామంది వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు పుట్టించారు. ఆ పుకార్లు అయితే నిజమే. ఎందుకంటే వంశీ, భానుప్రియ ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి భానుప్రియ తల్లి విలన్ అయింది. డైరెక్టర్ని పెళ్లి చేసుకోవడం కుదరదని భానుప్రియ తల్లి తేల్చి తప్పడంతో చేసేదేమీ లేక భానుప్రియ తన ప్రేమను వదులుకుంది. అయితే ఆ మధ్య కాలంలో భానుప్రియ, వంశీ ఇద్దరు శారీరకంగా కలిశారని, వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలు నిజం లేదని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వంశీ తేల్చారు. భానుప్రియ నేను ప్రేమించుకుంది నిజమే. మా పెళ్లికి భానుప్రియ తల్లి విలన్గా మారారు. మా ఇద్దరి మధ్య ఏ సంబంధమూ లేదు. ఇక వంశీతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కొద్ది రోజులు సైలెంట్గా ఉన్న భాను తర్వాత ఆదర్శ్ కౌశల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆదర్శ్ కౌశల్ 2018లో హార్ట్ అటాక్తో మరణించారు. భర్త చనిపోయాక భానుప్రియ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆమె మానసిక పరిస్థితి కూడా అంతగా బాగోలేదట. ప్రతి చిన్న విషయానికి మరి ఏదో రకంగా కంగారు పడుతూ, తొందరగా మర్చిపోతూ, మతిమరుపు వ్యాధి కూడా ఆమెకు వచ్చినట్టు చెప్తారు. నిజంగా అంత చక్కటి నటి ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ఆ కాలం నాటి అభిమానులు అయ్యో అంటున్నారు.